అవ్యక్త బాబ్దాది మధుర మహావాక్యాలు. శాంతి. ఓం శాంతి. కానీ తండ్రి కూడా బిందువు, మీరు కూడా బిందువు. సంగం యుగంలో మీరు హీరో పాత్రధారులు కూడా. జీరోతో పాటు హీరో కూడా, కేవలం జీరో కాదు. సంగం యుగంలో హీరో అయిన కారణంగా రోజంతటిలో వెరైటీ పాత్రను అభినయిస్తారు. జీరోనైనా నాకు మొత్తం కల్పంలో ఏ ఏ పాత్ర ఉంది మరియు ఈ సమయంలో ఏ హీరో పాత్ర ఉంది, ఎవరితో పాత్ర ఉంది, ఎంత సమయం మరియు ఏ పాత్రను అభినయించాలి, ఎంత సమయం మరియు ఏ పాత్ర అభినయించాలి. ఈ వెరైటీ రూపంలో జీరోగా అయి తమ హీరో పాత్ర యొక్క స్మృతిలో ఉండండి. స్మృతిలో కూడా వెరైటీ రూపంలో ఒకేసారి బీజ రూపస్థితిలో ఉండండి, ఒక్కోసారి ఫరిష్ఠా రూపంలో, ఒక్కోసారి ఆత్మిక సంభాషణ చేసే రూపంలో ఉండండి. ఒక్కొక్కసారి తండ్రి నుండి లభించిన ఖజానాల ఒక్కొక్క రత్నాన్ని మీ ఎదురుగా తీసుకురండి. ఏ సమయంలో ఏది ఇష్టమనిపిస్తుందో ఆ రీతిలో స్మృతి చేయండి. ఏ సమయంలో ఏ సంబంధంతో తండ్రి యొక్క మిలనం, తండ్రి యొక్క స్నేహం కావాలో ఆ సంబంధంతో మిలనం జరుపుకోండి. అందుకే సర్వ సంబంధాలతో తండ్రి మిమ్మల్ని తమ వారిగా చేసుకున్నారు మరియు మీరు కూడా తండ్రిని సర్వ సంబంధాలతో తమ వారిగా చేసుకున్నారు. కేవలం ఒక్క సంబంధమే కాదు, వెరైటీ ఉంది కదా. కానీ ఒక్క విషయము గుర్తుంచుకోవాలి, తండ్రి తప్ప తండ్రి యొక్క ప్రాప్తులు లేక తండ్రి యొక్క ఖజానాలు తప్ప ఇంకేది గుర్తు రాకూడదు. వెరైటీ ప్రాప్తులు, వెరైటీ ఖజానాలు, వెరైటీ సంబంధాలు, వెరైటీ సంతోషకరమైన విషయాలు, ఇవన్నీ ఉల్లాస ఉత్సాహాల యొక్క విషయాలు.
అదే విధితో ఉపయోగించండి. అందరూ అర్థం చేసుకున్నారు కదా? అర్థం చేసుకున్నారా? ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్త సంకేతాలు మధురతని మరియు వినయంని, ఈ గుణాలను ధారణ చేసుకోండి. ఒక సమావేశంలో లేదా సేవలో విజయం సాధించడానికి ఎల్లప్పుడూ వినయం యొక్క సింహాసనంపై కూర్చోండి. వినయంగా ఉండటమే ఆత్మ గౌరవం మరియు ప్రతి ఒక్కరి నుండి గౌరవాన్ని పొందేందుకు సులభమైన పద్ధతి. వినయపూర్వకంగా ఉండటం అంటే తల వంచడం కాదు. మీ ప్రత్యేకత మరియు మీ ప్రేమకు ప్రతి ఒక్కరూ నమస్కరించేలా చేయడం. ఓం శాంతి. అవ్యక్తి పరివారానికి స్వాగతం. ఇవాళ 15వ రోజు మన్మనాభవ మోహజీత్. ఇప్పుడు మనము మోహిని దీది నుంచి విందాము. Om Shanti, everyone. అందరికీ ఓం శాంతి. Everyone happy? అందరు సంతోషంగా ఉన్నారా? Is worried, concerned? ఎవరికి బెంగ లేవు కదా? ఆందోళన, బెంగ అలాంటివి ఏమీ లేవు కదా? Baba has told us that బాబా మనకి చెప్పారు, everything will happen suddenly. అన్నీ సడన్ గా అయిపోతాయి. అందుకని ఎవరు రెడీగా ఉండాలి. So we had 2 years. 2 సంవత్సరాల పాటు మనము కోవిడ్ లో ఉండి అది ఇంకా వెళ్ళలేదు, కానీ తక్కువ ఉంది కదా. And now with this atmosphere of war and violence, ఈ యుద్ధం ఉన్న వాతావరణం, అదేంటి వైలెన్స్, what's the future, what's going to happen, how much it will happen, హింసలు, గందరగోళం అనేది ఇప్పుడు భవిష్యత్తు ఏంటి అని అందరూ అడుగుతున్నారు. I think that no one can predict. నాకు అనిపిస్తుంది ఎవరు ఎంత కాలము, ఎంత సమయము అంచనా వేయడం అనేది ఎవరికి తెలియదు. ఇదంతా చిన్న ఇది ఒక పెద్ద జ్వాల కింద మారిపోయింది. ఒకరు ఇద్దరు 2 దేశాలే కాకుండా ఇది మొత్తం ప్రపంచం విషయం అయిపోయింది. ఎక్కడో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక హింస అవుతోంది. ఎందుకంటే మానవులు ఆంతరంగికంగా వాళ్ళు కలత చెంది ఉన్నారు. చాలా చాలా సూక్ష్మంగా ఆగ్రహము, దుఃఖము, నిరాశలు ఉన్నాయి. అందుకనే వాళ్ళ మనసులు శాంతంగా ఉండవు. అది బయట శాంతంగా ఉండడానికి. అందుకనే బాబా ఇప్పుడు ఆంతరంగికంగా శాంతి మొదలు పెడతారు. ముందు మనసు శాంతంగా ఉంటే అప్పుడు ప్రపంచంలో శాంతి ఉంటుంది. నేను బాబా తోటి కూర్చుని మాట్లాడుతున్నప్పుడు బాబా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంది, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళది ఏమన్నా ప్రత్యేకంగా వాళ్ళు ఏమన్నా చెయ్యాలా అని. ఎందుకంటే మాకు తెలుసు మన జీవన
జీవన వ్యవయాలు అన్నీ పెరిగాయి. So five అది shall డీజిల్ be అన్నది పెరిగింది. So naturally అన్ని ఖర్చులు పెరుగుతున్నాయి. the food value day-to-day life ఆహారంకి కానీ increasing. ఖరీదులన్నీ పెరిగిపోతున్నాయి. రోజువారీ వ్యవహారాలకి ఖరీదులు We take పెరుగుతున్నాయి. simple, కానీ very మనకి simple. మనం సాధారణంగా మనం జీవిస్తాము. సాధారణమైనది ఏంటి తింటాము, స్వీకరిస్తాము. మనది ఏముంది, దాల్ సబ్జీ కూర, పప్పు, దాల్ సబ్జీ రోటీ. బాబా మన జీవితాన్ని చాలా సులభంగా సాధారణంగా చేసి పెట్టారు. Big shopping. ఎవరైనా పెద్ద షాపింగ్లు చేస్తున్నారా? We find we have enough, right? మనకి తెలుసు కదా, మనకి Everyone has to see in a way internally, externally. కావాల్సినంత ఉంది కదా. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది ఆంతరంగికంగా లేదా బాహ్యంగా ఎంత సమకూర్చున్నాము, ఎంత అవసరము, ఎంత సర్దుకోవడము, మనకి ఏం కావాలి, కుటుంబానికి ఏం కావాలి, బాబా యజ్ఞకి ఏం అవసరము. ఒకటి బాహ్యంగా తయారు చేసుకోవడము, అలాగే మనం మనసు బుద్ధిని కూడా మనము మన్మనాభావ విషయం మీద చర్చించుకుంటున్నాం ఈ మధ్య. మన మనసు బుద్ధి ఒక్క బాబా తోటి ఉండాలి. ఒక విషయం మనం తయారు చేసుకోవాల్సినది, ఏ సమయంలో కానీ ఏమైనా అయినా కూడా నా బుద్ధి బాబా తోటి ఉండడం. ఎలాంటి ఎంత ఉన్నతమైన కర్మలు చేసిన సేవ ద్వారా చేయగలిగాము, అది మనతో తీసుకెళ్తాము. ఆత్మ పొందుతుంది. రమేష్ భాయ్ చెప్పేవారు, చాలా మంది నేను శరీరం వదిలినప్పుడు నేను వీళ్ళు ఇలా చేయండి, అలా చేయాలి అని చెప్పి. మీరు జీవించి ఉన్నప్పుడు చేయాల్సిందాన్ని మీరు జీవించినప్పుడే ఎందుకు చేయకూడదు అని చెప్పాను. నాకెప్పుడు అది గుర్తుంటుంది. నేను చేయాల్సింది నేను శరీరంలో ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు? ఎందుకంటే ఇంకొకళ్ళు చేస్తే వాళ్ళకి ఉంటుంది కదా, అది నా కోసమైనా కూడా అది వాళ్ళకి దక్కుతుంది. సో బుద్ధి పరంగా కూడా ఏదో దేనికి శరీరం వదులుతున్నప్పుడు అయ్యో నేను ఇది చేయాల్సింది, అది చేయాల్సింది అని చెప్పి ఏ విషయానికి కూడా మన మనసు లాగకూడదు. నేను బ్రహ్మ బాబా గురించి ఆలోచిస్తే బ్రహ్మ బాబా ఒక్క ఆలోచన కూడా లేదు ఏం చేయాలి అని. బాబా ఏం చేయాలో అదంతా చేశారు. అందరికి ఉత్తరాలకన్నీ సమాధానాలు ఇచ్చారు. పిల్లల ఉత్తరాలన్నిటికీ సమాధానాలు ఇచ్చారు. కొన్నిటికి పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. బాబా దానికి సరి చెప్పారు, ఓకే చెప్పారు. 1 గంటలో కూర్చుని అన్ని పూర్తి చేశారు. యజ్ఞ గురించి ఆలోచించి ఉన్నా కూడా నేను వెళ్ళిపోయి ఉంటే ఏమవుతుంది అని చెప్పేసి నీ యజ్ఞకి నన్ను ఆలోచించినా కూడా, ఇది ఎప్పుడు బాబా ఎవరిది శివ బాబా యజ్ఞ, ఇది నేను ఇక్కడ ఉన్నా కూడా బాబా ఒక యజ్ఞ కొనసాగుతుంది. బుద్ధి యజ్ఞ వైపు కూడా వెళ్ళలేదు. నేను నా స్థితిని సంపూర్ణమైన స్థితిలో ఉండాలి. శరీరం వదిలినప్పుడు తన చెయ్యి దాది ప్రకాష్ మణి చెయ్యికి ఇచ్చారంతే. దాని తర్వాత ఆత్మ ఎగిరి వెళ్ళిపోయింది. దాది ప్రకాష్ మణి తర్వాత యజ్ఞ సంరక్షణకి బాధ్యత తీసుకున్నారు. నేను ఎప్పుడు ఎవరు రెడీగా ఉండాలి, ఎల్లప్పుడూ ఎవరు రెడీగా ఉండాలి కదా.
we have to be serious, we have to be మనం light, సీరియస్ గా అనుకొని కాదు, కానీ don't bring తేలిగ్గా, negativity హ్యాపీ, together. సంతోషంగా, అన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. But don't forget that yes, కానీ we are మర్చిపోద్దు, ready. మనం ఎవరు రెడీగా ఉండాలి అని చెప్పిన విషయాన్ని మర్చిపోకూడదు. And things we are fortunate still in some countries ఇంకా we are able to మనం ఇంకా భాగ్యవంతులు, get everything. కొన్ని దేశాల్లో మనకు అన్ని దొరుకుతున్నాయి, అన్ని మనకి స్వీకరించగలుగుతున్నాము. Many Asian కానీ చాలా చాలా దేశాల్లో, మన లాటిన్ అమెరికా కానీ, ఏషియాలో కానీ, where they have to struggle for everything. వాళ్ళకి They have to ప్రతి ఒక్క మాదేంటి పోరాటం, కష్టపడాల్సి ఉంటుంది but overall there will be అన్నిటి definitely కోసమని. కానీ strains on economic situations. ఆర్థిక పరిస్థితులు And wherever we are, we will be. Um, It's all ordained in ఒత్తిడి karma that we చెందుతాయి. have to be in the end. మనం Baba said, ఇది డ్రామా. remember, బాబాయ్ వాళ్ళు చెప్పారు, మనము we are not స్మృతి only చేసుకోవాలి, hero, but heroes మనం also. జీరో అని కాదు హీరో కూడా అని చెప్పి బాబా చెప్పారు. One thing I always remembered in life, నాకు విషయము జీవితంలో నేను ఎప్పుడు గుర్తుంచుకునే విషయము, Baba can only శక్తి give us power, no one else. ఒక్క బాబాని శక్తిని ఇవ్వగలుగుతారు, ఇంకెవరు ఇవ్వలేరు. The real support is Baba. Real సరైన support is మద్దతు Baba. శక్తి ఒక్క బాబానే. So if I have to say mine, first should be నేను Baba. నాది అని చెప్పేసి అని అనుకున్నా, అది మొట్టమొదటి బాబా. సో నా బాబా, Whether as a friend, whether as a ఒక father, స్నేహితుల whether కింద as a కానీ, husband, తండ్రి whether కానీ, as a friend. నా బాబా, It నా will become నా a habit. You are స్నేహితులు, my Baba. Not అది only ఒక Baba. అలవాటు అయిపోయి ఉండాలి. నా బాబా ఒక Really, this could be very useful. అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నా బాబా అన్నప్పుడు ఒక్క బాబానే నా వారు. అప్పుడు బాబా దాన్ని దానికి Let's say 15, 16 us of calling Baba, and one is saying, my 16 మంది పిలిచినప్పుడు, పిలిచినప్పుడు దాంట్లో ఒకళ్ళు నా బాబా అన్నప్పుడు దాన్ని బాబా ఎవరికి ఎవరికి స్పందిస్తారు, ఎవరికి జవాబు ఇస్తారు? ఎవరైతే నా బాబా అన్నారో వాళ్ళకి కదా మీరు అంగీకరిస్తారా? అవునా? It's not he likes that, but more. అది ఏదో వాళ్ళు ఒక్కరు బాగా నచ్చుతారని కాదు, కానీ వాళ్ళు ఎలాగైతే పిలిచారో దానికి జవాబు. ఒకసారి నాకు గుర్తుంది, ఒకసారి ఎక్కడో న్యూయార్క్ లో ఉన్నప్పుడు ఏదో అయింది. సో నా పక్కన కూర్చున్న వాళ్ళు పోలీస్ ని పిలుస్తున్నారు. సో వాళ్ళు రాలేదు, ఎందుకంటే చాలా పెద్ద విషయాలు ఉన్నాయి, మీది చాలా చిన్న విషయం అని. ముందు మా వాళ్ళని మద్దతు చేయాలి, అప్పుడు మీ దగ్గరికి వస్తాము అని చెప్పారు. కానీ ఆ సమయంలో నా బుద్ధి కనుక ఎలాంటి భయం వచ్చినా, ఏదేంటి అటాచ్మెంట్ కానీ అదేంటి వచ్చినా కూడా, ఇప్పుడు లేకపోతే మద్దతు దొరకదు. అనుబంధం ఉన్నా కూడా మన మద్దతు మనకొకళ్ళకే కాదు, మన ఇతరులకు కూడా మద్దతు చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఏదో బాబా నుంచి ఏదో శక్తి, ఏదో ఒక మన మన మాటల నుంచి కానీ, మన దృష్టి నుంచి పొందాలని కోరుతుంటారు. అది హీరో పాత్ర కదా. పరిస్థితులు చాలా ముఖ్యమైనవి, అండ్ అవన్నీ ఇంకా విపరీతం అవుతూ ఉంటాయి. క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి, ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒక పాపులేషనే కాక, ఒక పాపులేషన్ జనాభానే కాకుండా మన చాలా వికారాలు పెరిగిపోతున్నాయి. అందుకే ఈ మన్మనా భావ చాలా చాలా ముఖ్యమైనది. నా మనసు, నా బుద్ధి ఒక్క బాబాకే చెందినది అయి ఉండాలి.
బ్రహ్మ బాబా ఎప్పుడు శివబాబా గురించి ఆలోచించేవారు. But he was still like whole day in a proper కానీ office, రోజు and అంతా he కూడా said తన that ఒక later పనులు he will ఇదేంటి let చాలా us know. పనులు చేసుకుంటూ చాలా తేలిగ్గా ఉంటూ చాలా నవ్వుతూ ఆనందంగా ఉంటూ అందరిని నవ్విస్తూ అయితే ఇలాగా రోజంతా కూర్చుని యోగాలో కూర్చోడం కాదు కదా. కానీ ప్రతి క్షణంలో ప్రతి జీవితంలోని ప్రతి క్షణంలో The conqueror of attachment. ఆ, మోహజీతులయ్యి ఉండేవారు. Yes, success and accomplishment సఫలత మరియు is important. Whatever, wherever you are, సాధన doing సాఫల్యం చాలా ముఖ్యమైనది. అది మా పరివారంలో కానీ, సేవలో కానీ ఎక్కడున్నా మీరు sweetness and humility. మధుర మధుర మధురత మరియు వినయం అది ఆ ఒక స్వాభిమానంలో సమానంలో ఉంటూ More you stay in self-respect, ఈ యొక్క స్వమానంలో మీరు ఉన్నప్పుడు that internal మీకు love తెలుస్తూ ఉంటుంది. స్వీయ గౌరవంలో ఉన్నప్పుడు మీకు తెలిసేది was with Baba and very stable. చాలా బాబా తోటి ఆంతరంగికంగా బాబా తోటి ఉంటూ చాలా స్థిరంగా ఉండగలుగుతారు. Trustee of everything, nothing is mine. ధర్మకర్త కింద ప్రతి విషయానికి ధర్మకర్త కింద ఉంటూ ట్రస్ట్ కింద ఉంటూ అన్ని బాబాది ఇది దీంట్లో ఏది నాది కాదు. Your Lokik మీరు family జ్ఞానంలో needs ఉన్నప్పుడు some help from you. లౌకిక కుటుంబం కూడా మీ దగ్గర నుంచి మద్దతు కోరుతూ ఉంటారు. మీరు జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు. I remember that my నాకు Lokik గుర్తుంది parents నా were old. When I was young, మా తాతగారు ఏంటి వృద్ధులు నేను జ్ఞానంలో చాలా చిన్నగా ఉండే do this మీరు for me. చెప్పగలుగుతారా భగవంతునికి మీరు అదేంటి ఇది చేయమని No, no, అంటే no. నేను You చెప్పేవారు say కానీ me. మీరు అంత పూజిస్తారు కదా మీరు చెప్పండి అని అంటే లేదు మీరు చెప్పండి అని చెప్పిస్తాను. Everyone నేను wants ఒక more చిరునవ్వుతోటి knowledge of God. So మీరు please, భగవంతునికి సమీపంగా ఉన్నప్పుడు మీరు అదేంటి మీరు 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 ఉన్నారు కదా అని మీకు చెప్తూ ఉంటారు. మీరు చెప్పండి మీరు మాట్లాడండి మీరు భగవంతునికి సమీపంగా ఉన్నారు అని. one thing we should remember, we ఒకటి మనం cannot గుర్తుంచుకోవాల్సింది మనం ఎవరికి మద్దతు చేయలేము. వాళ్ళకి శక్తిని ఇవ్వడము అదేంటి అనుబంధం ఉంటే కనుక అటాచ్మెంట్ ఉంటే కనుక ఎవరికి శక్తి ఇవ్వలేము. would be a very good తండ్రి surgeon, but చాలా he మంచి cannot సర్జన్ అదేంటి అయి his own ఉండొచ్చు son. కానీ తన పుత్రుని మీద ఆపరేషన్ చేయలేరు. తను చేయరు కూడాను. He won't even be standing there. అక్కడ నించుని కూడా ఉండరు. Do surgery. Why? ఇంకొక సర్జన్ ఏంటి సర్జరీ చేస్తున్నా కూడా పక్కన ఏంటి అనుబంధం కారణంగా పక్కన కూడా నుంచుని ఉండరు. Right? When they డాక్టర్స్ ఏంటి అతీతంగా ఉండాలి. శరీరం ఏంటి ఓపెన్ చేసినప్పుడు లేదా ఏంటి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నా ఏదైనా I have seen in my whole life, నేను చూశాను నా మొత్తం you జీవితంలో can only give strength and support మీరు if శక్తి you have ఏంటి peace. మద్దతు మీరు అతీతంగా డిటాచ్డ్ గా ఉంటేనే ఇవ్వగలుగుతారు. Be very అనుబంధం ఉండకూడదు. కానీ మీరు చాలా చాలా పూర్వకంగా ఉండాల్సి be ఉంటుంది. very loveful, very loveful, మీరు చాలా ప్రేమపూర్వకంగా ఉండాలి అందరితోటి. but also very detached. కానీ అలానే చాలా Very అతీతంగా ఉండాలి. interesting. ఇది Good చాలా balance we have ఆసక్తికరమైన ఏంటి మంచి బ్యాలెన్స్ ఉంచుకునే విషయం when you ఇది are in జీవితంలో love with Baba. ఉంచుకోవాల్సింది. Yeah. మీరు బాబా తోటి ప్రేమ ఉన్నప్పుడు మీరు ప్రతి ఒక్క ఆత్మని ప్రేమించగలుగుతారు. బాబా తోటి మీకు ప్రేమ ఉంటే Anytime I meet anyone, ప్రతి I feel ఆత్మతోటి a lot ప్రేమించగలుగుతాను. of love for that soul. నేను ఎవరిని Also, కలిసినా నాకు when you చాలా meet someone, అదేంటి ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళతోటి have that మంచి pure spiritual love, ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రేమ ఉన్నప్పుడు in them. అప్పుడు పరివర్తన అయిపోతుంది. So love is important. ప్రేమ చాలా ముఖ్యమైనది. And true love brings అయినా transformation. సరైన సత్యమైన ప్రేమ పరివర్తన తెస్తుంది ఇతరుల్లో. This awareness of ఈ అవగాహన now these days people say my father, my mother, but for ఈ us, రోజుల్లో నా తండ్రి నా తల్లి అని చెప్తాం. కానీ మేము జ్ఞానంలో వచ్చినప్పుడు even if we have to say, we used to say Lokik father. మేము అనాల్సి ఉన్నప్పుడు కూడాను మేము లౌకిక తండ్రి అని చెప్పి అలాగా Father అనేవాళ్ళము. of my body. నా శరీరానికి తండ్రి. Right.
కానీ ఒక తండ్రే ఉన్నారు కదా. ఇది నాది అన్న మా పదం ఆ ఒక్క బాబాకే. దాని తర్వాత లౌకికం, అలౌకికం. కానీ ఆధ్యాత్మిక, అలౌకిక సంబంధాలు ప్రతి ఒక్కళ్ళతోటి అదేంటి లౌకికం వాళ్ళతోటి ఉన్నప్పుడు వాళ్ళకు ఉండే దొరికే ప్రోత్సాహన వాళ్ళేంటి వాళ్ళలో వచ్చే పరివర్తన ప్రేరణ అది వాళ్ళకి మా పరివర్తన కారణం అవుతుంది. మీరు ఆత్మాభిమానంలో ఉన్నప్పుడు ఎవరైతే మీకు చాలా అనుబంధంలో దగ్గరగా సమీపంగా ఉంటారో ఆ ఆత్మలకి అప్పుడు ఏంటి వాళ్ళలోని మార్పు చూడండి ఎంత మ్యాజిక్ గా ఉంటుంది. మీ యొక్క అనుభవం నేను చేశాను. నాకు నేను దాన్ని తన తల్లి కానీ 84 జన్మల్లో నాకు 84 మంది మాదేంటి తల్లి ఉన్నారు. ఈ జన్మకి తల్లి కానీ తను ఆత్మ కదా. దాని తర్వాత మార్పులు మాదేంటి వచ్చినప్పుడు నేను అన్ని చేస్తున్నాను మీతోటి. ఎందుకనంటే మీరు ఒక రోజున మీరు ప్రపంచం అంతా సేవ చేస్తారు. మీరు నా కూతురు అని కాదు, మీరు ప్రపంచ సేవ దారి కింద ఉంటారు అని అనేవారు. అందుకని ఆధ్యాత్మిక సంబంధము సరైన సత్యమైన సంబంధము, సరైన శక్తి, మద్దతు, ప్రేరణ, ఆధారము ఉంటుంది. అప్పుడు మీకు ఆత్మలకి మీరు సరైన సమయంలో మద్దతు చేయగలుగుతారు. వాళ్ళకి ఇప్పుడు అదేంటి సహాయం కావాల్సి ఉంటుందో మీరు ఇవ్వగలుగుతారు. బ్రహ్మ బాబా ఎప్పుడైతే ఏంజల్ అయ్యారో దీది మన్మోహిని లేరు, దాది ప్రకాష్ మణి ఒక్కరే ఉన్నారు. దీది మన్మోహిని యాత్రలో ఉండేవారు ప్రయాణంలో. బాబా దీది ఏంటి మన్మోహిని టూర్ కి పంపించి దాది ప్రకాష్ మణిని ఉండమన్నారు. మరుసటి రోజు వచ్చినప్పుడు వచ్చారు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు దీది మన్మోహినికి బ్రహ్మ బాబా తోటి చాలా సమయం అదేంటి ఉండడమే కాకుండా చాలా ఎమోషనల్ గా బాబాతో పాటు ఇప్పుడు అనుబంధం ఉండేది. ఆలోచించండి అదేంటి అది అయింది, పరిస్థితి అయింది. దీది లేరు, దాది ప్రకాష్ మణియే ఉన్నారు. ఇది చాలా సూక్ష్మంగా నా బాబా ఆధ్యాత్మిక సంబంధం అందరితోటి బాబా అన్నట్టు మీరు ఒక హీరో పాత్ర నిర్వహిస్తూ మనం రకరకాల పాత్రలు నిర్వహించాము, అభినయించాము. ఇప్పుడు హీరో పాత్ర అభినయిస్తున్నాము. ఇది చాలా ఆసక్తికరమైనది. అదేంటి మన భావ్ అని అంటే దాన్ని బహిర్గతంగా చెప్పడం, చూపించడం చాలా ఆసక్తికరమైన విషయం. ఓం శాంతి. అవ్యక్తి యాత్రకి స్వాగతము. జ్ఞాన ముత్యాలు దాది ప్రకాష్ మణి నుంచి. నిమిత్త నిర్మాణ మరియు నిర్మలవాణి దాది ప్రకాష్ మణి. ప్రాక్టికలీ బాబా ఆచరణలో బాబాను చూపించారు. ఎలాగా బాబా నిరహంకారి ఉండి
త్యాగి మరియు తపస్వి, रात से लेके तपस्या రాత్రి నుంచి తపస్య చేయడం నేర్పించారు. इसको फॉलो फिर हमारे దీన్ని बाबा विश्व किशोर भी విశ్వకిషోర్ భావ్ అనుసరించారు. जो बाबा भी कहते ఏ- బాబా ఏమన్నారో, परिवार ఎంత పెద్ద गृहस्थी जिम्मेदारी నా है। ఎంత పరివారంది నా యొక్క బాధ్యత వచ్చింది. जिम्मेदारी तो है ना बाबा की। బాబాదైతే ఇవే బాధ్యత కదా. सदाएं क्या అప్పుడు कहते కూడా हैं इनका? బాబా ఎల్లప్పుడూ ఏమనేవారు, माँ లైట్ హౌస్, మైట్ హౌస్ चले फिरे అని అనేవారు. నడిచినప్పుడు, జరిగినప్పుడు, కూర్చున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు, ఎప్పుడు ఎంత లైట్ హౌస్ ఉంటే అంత మైట్ హౌస్ అని చెప్పేవారు. तो ये हमारे को ఇది बाबा మన బాబా మనకి कदम कदम అడుగు అడుగులు के दिखाया। ఆచరణలో పెడుతూ तो చూపించారు. फिर आपका అప్పుడు మీ శరీరము, तन मन धन మీ శరీరము, మనసు, ధనము, वाचा ఆలోచనలు, మాటలు, మనసా వాచ కర్మణాల ప్రతి ఒక్కటి आप बाबा ఎలా ఉంటుందంటే మీరు బాబాకి योगी तू आत्मा యోగి ఆత్మ, యోగి తు ఆత్మ, జ్ఞాని ఆత్మ, బచ్చే పిల్లలు, प्यारे भी सबके हो అందరికీ ప్రియమైన వారయ్యి और फिर మరియు त्यागी भी सबसे త్యాగి కూడాను और फिर అయి ఉంటూ परिवार को भी పరివారంలో ఉన్న వాళ్ళకు కూడా ప్రియమైన వారిగా ఉంటూ न कि नहीं। बाबा ने हमें कोई బాబా वैराग आए घर बार चोर వైరాగం వచ్చి మనంటి ఇల్లుని మనంటి వదిలేసి అడవుల్లోకి వెళ్ళడము అవన్నీ చెప్పలేదు. मधुबन कहाँ बैठना లేదా ఏంటి మధువంలో వచ్చి కూర్చోండి అని చెప్పలేదు. కానీ अच्छे थे अच्छा మీరు ఎంత మంచి మంచి పనులు చేసుకుంటూ, మీ పనులు చేసుకుంటూ, మీ పనులు మంచి మంచిగా చేసుకుంటూ, ఎంత కుదిరితే అంత को साधन है మీ దగ్గర వస్తువులు, సాధనాలు ఏమున్నాయో प्रवृत्ति संभाल మీ మీ ప్రవృత్తిని చూసుకుంటూ నడిపించుకుంటూ, కానీ ये बुद्धि में दो शब्द బుద్ధిలో 2 పదాలు గుర్తుంచుకోండి. एक तो ఒకటి, मैं मीठे बाबा నేను మధురమైన బాబా ఒక మధురాతి మధురమైన సంతానాన్ని. బాబా ప్రతిరోజు करता మొట్టమొదటిగా मीठे మనకి मीठे చెప్తారు, बच्चे మధురాతి మధురమైన పిల్లలు అని పిలుస్తారు. मुरली है जिसमें ఇది बाबा దీంట్లో ఏదైనా మురళి ఉందా? దాన్ని బాబా దానిలో బాబా मीठे बच्चे नहीं गए 7 సార్లు మధురాతి మధురమైన పిల్లలు అని చెప్పేసి అనకుండా ఉన్నారు. ఏదైనా మురళి ఉందా? बाबा మొట్టమొదటిగా బాబా మన మిలనంలో मान देता हम इसको వరదానం ఇస్తారు. మేము దీన్ని వరదానం కింద చూస్తాము. बच्चे మధురాతి మధురమైన పిల్లలు. फिर लास्ट में भी తర్వాత कहेगा, చివర్లో కూడా బాబా అంటారు, మధురాతి మధురమైన సిక్కిలదే బచ్చే, సిక్కిలదే పిల్లలు कहता मुरली में అంటారు. మురళిలో అంటారు కదా. अल्लाह कहेगा ముందు అంటారు మధురమైన పిల్లలు, తర్వాత చివర్లో मीठे మీఠే మధురాతి మధురమైన సిక్కిలదే బచ్చే పిల్లలు. ये वरदान ఈ వరదానము भगवान రోజు భగవంతులు మనకి ప్రతి రోజు ఇస్తారు. ये वरदान है ఇది వరదానము మన అందరికి. तो फिर इसी वरदान ఈ వరదానం ని చూసుకుంటూ हर एक को మన ప్రతి ఒక్కళ్ళు, మనలో ప్రతి ఒక్కళ్ళు है याद శ్రద్ధ వహించి స్మృతి పెట్టుకుంటూ, मीठे मीठे మధురాతి మధురమైన పిల్లలు, मीठा बोल
మధురంగా మధురమైన మాటలు మాట్లాడండి. व्यवहार करो మధురంగా వ్యవహారాలు చేసుకోండి. తర్వాత లాస్ట్ లో బాబా చివరిగా బాబా బాబా అంటారు, మధురమైన పిల్లలు ఏంటి తీపి టోలీని తినండి అని చెప్పి. ఇలాంటి మధురమైన బాబా యొక్క మనము టోల్పుట్ అంటే మీకు అర్థమైందా? ఇది సింధీ పదము టోల్పుట్ అంటే మీఠా అంటే మధురమైన పిల్లలు. టోల్పుట్ అంటే మధురమైన పిల్లలు. బాబా మనల్ని రోజు ఈ వరదానము మధురమైన మనకి ఉండడానికి ఇస్తూ తర్వాత మధురమైన టోలీ తినిపిస్తారు. सितंबर को थी जन्मी, कान्हा भक्ति दादी के मन में थी। 15 बरस की थी बाबा से मिली, मंडली ने जिंदगी बदली। हुआ था दरस शिव नूर का भी, स्वर्ग सी एक नई दुनिया दिखी, रही साथ रब। కార్యం మొదలు పెట్టే ముందు ఈ 3 పదాలు గుర్తుంచుకోండి. నిమిత్, నిర్మాణ్, నిర్మల్వాణి. దీది చదువుతారు. ఇంగ్లీష్, నేపాలి, తమిళం, తెలుగులో ఉంటుంది. తర్వాత అవ్యక్తి ఇద్దరు ఏంజల్స్ ని ఇద్దాము. ఇవాళ సిస్టర్ పర్సీ అదేంటి తన అనుభవాన్ని మనతో పంచుకుంటారు. సిస్టర్ పాయలు, సిస్టర్ పర్సీ. ఓం శాంతి మోహిని దీది. ఓం శాంతి అవ్యక్తి పరివార్. వెల్కమ్ సిస్టర్ పర్సీ. స్వాగతం సిస్టర్ పర్సీ. పరివార్. ఓం శాంతి మోహిని దీది. ఓం శాంతి పాయల్ బెన్. So since this series has ఈ సిరీస్ మొదలు అప్పటి నుంచి పంచుకోవడానికి అనుభవాలు నేను ఎప్పుడు ఆలోచిస్తాను. శివబాబా బ్రహ్మబాబాని ఎన్నుకున్నారు, ఒక అనుభవమైన అదేంటి రథం. అలానే బాబా మిమ్మల్ని ఏంజల్ ని ఎన్నుకున్నారు. ఎవరికైతే అనుభవకారులు ఉంటారో వాళ్ళని ఎన్నుకుంటారు. మీరు మీ అనుభవం వినిపించండి. నా అనుభవాన్ని పంచుకోవడానికి నాకు చాలా భాగ్యవంతులుగా నేను మొదట నిన్నటి హోంవర్క్ అంటే అమృత్ వేళ నుంచి మొదలు పెడితే ఈ మంత్ర మన్మనావ్ తోటి నేను బాబా ఒక ప్రేమలో లీనమైపోయాను. బాబా ఒక శక్తులు, గుణాలు నేను పొందేది ఎంత బాబాలు ఎంతో సంపూర్ణంగా సంతృప్తి స్థితిలో ఉన్నాను. నేను దాని తర్వాత అదేంటి మీరు రెస్ట్ తీసుకోండి మీ ఇంట్లో అంటే నేను చాలా రెస్ట్ గానే అలానే అనుభవం ఉండింది. నేను నా దిన కార్యాలు మొదలు పెట్టుకున్నప్పుడు ప్రతి పని సులువుగా పూర్తయ్యేవి. ఇది నాకు అప్పుడు నా బుద్ధి బాబాకి సమర్పించినప్పుడు ప్రతిదీ తొందరగాను చాలా సులువుగా పూర్తి అయిపోతుంది ప్రతి కార్యం. మీరు ఒక మీకు సఫలతకి సమానంగాను
తర్వాత ఒక సమాధాన పూర్వకంగా ఇంకా ఏంటి ఎప్పుడు ఎక్కడ ఇలాంటి ఎలాంటి ప్రశ్నలు ఏ ప్రశ్నలు లేకుండా eternal success, నేను we all think that అతీత material అనాది success, but no, మనము we కానీ as మనం అందరం success మామూలుగా for us అదేంటి is the virtue మెటీరియల్స్ గా and what Baba tells, the more you పద give, the more you get. భౌతిక సఫలం అనుకుంటాము కానీ అది Today, చాలా Baba told us ఇటర్నల్ అంటే we have to మన give శాశ్వతమైన and సఫలం అన్నది but at the same time have balance in the service and అదే also సమయంలో make yourself progress. So that was మీ యొక్క అదేంటి powerful. ఇవాల్టి మురళిలోని వరదానము Along with me, నాకు నాతో పాటు ఇవాళ రోజంతా పెట్టుకున్నాను ఇవాళ వరదానము బ్యాలెన్స్ లో స్వ పురుషార్థం చేసుకుంటూ సేవలో కూడా బ్యాలెన్స్ ఉంచుకోవాలని చెప్పిన వరదానము any task మీరు perfectly బుద్ధి used for ఏంటి action బాబాకి సమర్పించినప్పుడు and ఎలాంటి ఎలాంటి ఆలోచన అయినా yes, కూడా this అది is your action and also అది goodness. మీ ఒక So it becomes కర్మలో easy కనిపిస్తుంది to అది మీ do ముఖంలో well. కూడా So తెలుస్తుంది today in the ఇవాళ slogan, బాబా చెప్పారు become స్లోగన్ లో embodied కూడా virtues. మీరు గుణ స్వరూపులై ఉండండి అని చెప్పి ఈ అది నా అనుభవం ఇవాళ That was beautiful experience, చాలా sister. అందమైన అనుభవం ఇది Liked how you shared that మీరు it's not పంచుకున్నది about కూడా material success. ఇది భౌతికమైన విషయంలోని సఫలత కాదు The virtues కానీ and మనము powers గుణాలని Baba శక్తుల్ని shares ధారణ with చేసుకున్నప్పుడు us, బాబా we are ఇచ్చేది మనం not ధారణ getting చేసుకున్నప్పుడు success and మనం అప్పుడు material తప్పకుండా success. సఫలత ధారణ కూడా బాగుంటుంది అది And భౌతికంగా secondly, కూడా you అన్ని shared the మనల్ని most అనుసరిస్తాయి surrendered భౌతిక energy, సఫలత which is very దాని తర్వాత నాకు beautiful. రెండో విషయం నచ్చింది మన సమర్పణ Thank you so బుద్ధి much for sharing your ఇది experience, చాలా sister. ధన్యవాదాలు Since మీరు this పంచుకున్నది series has ఈ started, సిరీస్ మొదలైనప్పటి నుంచి ఈ based on మన్మనాభవన your సిరీస్ experience, మీ what అనుభవం you would like ప్రకారంగా to మీ convey అనుభవం to ప్రకారంగా మీ every one of ప్రతి us ఒక్కరికి that we మిగతా can మాకున్న మా అందరికి follow మీరు on ఏమి యుక్తి daily ఇవ్వగలుగుతారు basis? అనుసరించడానికి రోజువారు I would first of all like to నేను నేను find చెప్పాలనుకున్నది things like రెండు any విషయాలు task we do చెప్పాలనుకుంటున్నాను or any మనం task ఏ we పని do, చేసినా కూడా whether it మన is with our కర్మ ఏది job చేసిన or with లౌకిక family జాబ్ లో or కానీ anything you do, పరివారం కానీ relation with any other soul, ఏదైనా వాళ్ళ ఇంకొక you ఆత్మతోటి have to ఎదురు సంకేతం yourself as వచ్చినప్పుడు trustee, because మీరు most మిమ్మల్ని people ధర్మకర్త are కింద ట్రస్టీ imposing కింద మన things to us, and కరణ్ most కరావన్ people హార్ are బాబా మన just ద్వారా observers. చేయిస్తారు And yes, దీనికి అతీతంగా ఉండడానికి ఇది నా జీవితంలో నేను చాలా ప్రయోగం చేశాను ఇది నాకు తెలుసు ఒక డిటాచ్డ్ అబ్జర్వర్ కింద అప్పుడు అదేంటి ఉన్నప్పుడు చాలా ఎగిరే స్థితిలోకి వస్తాము బాబా కూడా మురళిలో చెప్పారు అన్ని సంబంధాలని బాబా తోటి పెట్టండి అది రోజు నేను చూస్తున్నాను బాబా మీద నమ్మకం పెట్టుకుని జీవితం సమర్పణ చేసినప్పుడు బుద్ధి సమర్పణ చేసినప్పుడు ఎలాంటి ప్రశ్నలు రాకూడదు బాబా అదేంటి బాబా మనకి సంతోషాన్ని దాత ఇస్తారు ఏంటి సో మనం నా రోజువారీ జాబ్ లో నేను ఒక బ్యాంకింగ్ దీంట్లో పనిచేస్తాను నేను చాలా పదాలు బ్యాంకింగ్ పదాలు చెప్పాల్సి ఉంటుంది బాబా అన్నట్టు నేను ఏదో ఒక దానికి చూడ్డానికి ఉంటుంది నేను గుణాల ద్వారా పదాలను చెప్తాను నేను కార్డ్ నేను చెప్పేస్తానంటే వాడి కార్డ్ అన్న పదం వచ్చినప్పుడు ఏంటి నేను అన్న పదం చెప్పాల్సి వస్తే కనుక అదేంటి నేను ప్రతి ఒక్క అక్షరాన్ని ఒక గుణం తోటి జోడించి దాన్ని వివరిస్తాను అదండి అది అలాగా నా బుద్ధి బాబా నుంచి దూరంగా ఉండదు ఈ విధంగా ఇప్పుడు సి అంటే కంటెంట్మెంట్ ఏ అంటే సో మీరు రేపటికి హోంవర్క్ అందరి కోసం హోంవర్క్ చదువుతారా Conqueror of attachment. మోహజీత్ మోహానికి కారణం ఏమిటి నాది నుండి మోహం వస్తుంది అయితే మీ వాగ్దానము ఏమిటి
నేను మీకు చెందాను మరియు నాకు చెందినవన్నీ కూడా మీవి. అప్పుడు నాది ఎక్కడ నుండి వచ్చింది? మీవి అని నావిలో కలిపారు. ఎవరైతే మనసు ఇచ్చేశారో వారి స్థితి ఎలా ఉంటుంది? మన్మనాభవ, వారి మనసులో ఆ ఒక్కరి పైనే స్థిరంగా ఉంటుంది. మన్మనాభవ స్థితిలో ఉండే వారిలో మోహం ఉండగలదా? మోహజీతులుగా అవ్వడానికి మీరు వాగ్దానాలను గుర్తు చేసుకోండి. మీ వాగ్దానాలను గుర్తు చేసుకోండి. Conquer of attachment. మన్మనాభవ, మోహజీత్. Attachment is created. మోహానికి కారణం ఏమిటి? నాది నుండి మోహం వస్తుంది. అయితే మీ వాగ్దానం ఏమిటి? మీరందరూ చేసిన వాగ్దానం ఏమిటి? I belong to you. నేను మీకు చెందాను మరియు నాకు చెందినవన్నీ కూడా మీవి. అప్పుడు అప్పుడు నాది ఎక్కడ నుండి వచ్చింది? మీవిని నావిలో కలిపారు. What will be the state? ఎవరైతే మనసు ఇచ్చేశారో వారి స్థితి ఎలా ఉంటుంది? మన్మనభవ, వారి మనసు ఆ ఒక్కరిపైనే స్థిరంగా ఉంటుంది. Can there be attachment? మన్మనాభవ స్థితిలో ఉండే వారిలో మోహం ఉండగలదా? In order to become మోహజీతులుగా అవ్వడానికి మీ వాగ్దానాలను గుర్తు చేసుకోండి. మన్మనాభవ, మన్మనాభవ, మోహజీత్. मोह किस कारण आता है? మోహానికి కారణం ఏమిటి? मोह मेरे से నాది నుండి మోహం వస్తుంది. అయితే आप सबका మీ వాగ్దానం ఏమిటి? मैं भी तेरी, నేను మీకు చెందాను మరియు నాకు చెందినవన్నీ కూడా మీవి. सो फिर मेरा అప్పుడు నాది ఎక్కడ నుండి వచ్చింది? तेरे को मेरे से మీవి हटा देते ని నావిలో కలిపారు. जिसने मन ఎవరైతే మనసు ఇచ్చేశారో अवस्था వారి స్థితి ఎలా ఉంటుంది? मन मना भव, మన్మనాభవ, जो मन मना भव हो, వారి మనసు ఆ उसमें ఒక్కరిపైనే मोह हो सकता है। స్థిరంగా ఉంటుంది. మన్మనాభవ స్థితిలో ఉండేవారిలో మోహం ఉండగలదా? तो मोहजीत बनने के लिए మోహజీతులుగా అవ్వడానికి वायदे మీ याद వాగ్దానాలను గుర్తు చేసుకోండి.
शांति। Om Shanti.